గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ వారు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ కవర్ రిలీజ్ చేస్తున్నారండి. వీటికి అలాగే మరి మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన అతిథులు బ్రిగేడియర్ బి వెంకటరెడ్డి గారు, డైరెక్టర్ ఏపీ సైనిక్ వెల్ఫేర్, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వాటికి శ్రీ షేక్ నూరుద్దీన్ గారు ఫ్లవర్ బొకే స్వాగతం పలుకుతున్నారు. ఫిల్మ్ డైరెక్టర్ మరియు మా ప్రెసిడెంట్ ఏపీ దిలీప్ రాజా గారిని వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాం. వారికి యు సత్యనారాయణ గారు ఫ్లవర్ బొకేతో స్వాగతం పలుకుతారు. ఇండియన్ కోర్సులో జాయిన్ అయ్యి 108 నెలలు మరి అక్కడ రక్షణ శాఖలో పనిచేశారు. వారు వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ అకాడమీ 2000 సంవత్సరంలో స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక స్పెషల్ కవర్ను రిలీజ్ చేస్తున్నారండి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ దిలీప్ రాజా గారిని కోరుచున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, బుద్ధులు, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ రావు గారు, ఎవరి పేరుకైతే ఈ రోజున స్టాంప్ రిలీజ్ అవుతా ఉందో, ఎవరి పేరుకైతే పోస్టల్ వారు ప్రత్యేకించి పోస్టల్ కవర్ని రిలీజ్ చేస్తున్నారో, ఎవరికైతే 100 మంది క్రీడాకారులకు సహాయం చేస్తూ ఒలింపిక్స్కి వరల్డ్ కాంపిటీషన్స్కి పంపించారో, ఎవరికైతే నేను అండగా ఉన్నాను అని మిగిలారో ఆ చలసాని రాజేంద్ర ప్రసాద్ గారికి, మేము సిబిఆర్ ప్రసాద్ గారు అంటారు, సిబిఆర్ గారికి, మరి అలాగే ఈ రాష్ట్ర సైనికుల వెల్ఫేర్ దానికి రాష్ట్రానికే డైరెక్టర్ గారైన వెంకటరెడ్డి గారు ప్రేమగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ, 1 గంట ఆలస్యమైనందుకు క్షమించమని కోరుతూ కార్యక్రమంలో పెడుతున్నాం. తర్వాత పోస్ట్ మాస్టర్ సూపరింటెండెంట్ గారికి, ఆ తర్వాత లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ ఫిల్మ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ నాయక్ గారు వచ్చారు. ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ టు ది డయాస్. ఏమిటి వెంటనే వాళ్ళకి సినిమా వాళ్ళకి అంత బాగవచ్చు, మేము ఉన్నాం కాబట్టి మరి సినిమా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు ఆయన వచ్చారు. ఇక ఓకే, ఈరోజు జరిగే కార్యక్రమం అర్హతకి జరుగుతుంది, ఒక మంచితనానికి జరుగుతుంది, ఒక మానవత్వానికి జరుగుతుంది. బాధల్లో ఉండే వాళ్ళకి బాసటగా ఎవరుంటారో వాళ్ళకి జరుగుతుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండే వాళ్ళకి జరుగుతున్న గౌరవం భారత ప్రభుత్వం పోస్టల్ స్పెషల్ స్టాంప్ని ఈ రోజున ఇక్కడ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున మనం మన ఇళ్లలో ఏసీలు వేసుకుని హ్యాపీగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నామంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం పీల్చుకునే శ్వాస మాజీ సైనికులు
ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు సిబిఆర్ ప్రసాద్ గారు. రిటైర్ అయి వచ్చినాక 108 మాసాలకు గాను 108 లక్షలు రక్షణ శాఖకి రాజ్నాథ్ సింగ్ గారి ద్వారా డొనేషన్ ఇచ్చారు. భారతదేశంలో రక్షణ శాఖకి ఏ సిపాయి అయినా 120 లక్షలు ఇచ్చారా? ఒకసారి గుర్తు చేసుకోండి. అది విజయవాడ దగ్గర కేంద్రకొండలో 30 కోట్లతో ఒక సైనిక స్కూల్ ఏర్పాటు చేశారు. ఎందుకు మామూలు స్కూల్ ఏర్పాటు చేయలేదంటే దేశానికి సైనికులు కావాలి. ఈ దేశంలో రాబోయే తరానికైనా సైనికులు కావాలన్న ఉద్దేశంతో ఆయన మాజీ సైనికుడు కాబట్టి మిలిటరీకి తర్ఫీదు ఇచ్చే విధంగా ఆ విధంగా సైనికులు ఏర్పాటు చేశారు. దానికి 30 కోట్లు దాదాపు. మొన్న ఇటీవల వచ్చిన ఫ్లడ్స్లో వరదల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ 108 లక్షలు ఇచ్చారు. ఎవరైనా ఈయన లక్షలు ఇచ్చేశారు, ఈయన కోట్లు ఇచ్చేశారు, మనం కూడా అడిగితే అది ఇద్దామంటే ఆయన చేస్తాయి. ఆయన మనసుకు నచ్చాలి, ఆయన కళతో ఆయన చూడాలి, ఆయన మనసుతో ఆయన రియాక్ట్ అవ్వాలి. అప్పుడు దానికి సాయం అడగనక్కర్లా, అదే వచ్చింది. దట్ ఈస్ ది మెంటాలిటీ ఆఫ్ సిబిఆర్ ప్రసాద్ గారు. నాకు ఆయనకి ఉన్న పరిచయం తక్కువ. చాలా మంది అడిగారు సినిమా వాడు కదా ఏంటి కార్యక్రమం అరేంజ్ చేసేవాళ్ళు. సినిమా వాడు అయినా మేము మనుషులమే. నేను 2 సార్లు చెప్తున్నా, భయపడ్డా. ఒకటి ఎప్పుడో చిన్నప్పుడు ఏదో స్కైలా పడుతుంది, రాత్రికి రాత్రి కోడి ఉంటే కోసేస్తుందంటే తెల్లారుతాము ఉండము అని చెప్పి అన్నారు. అప్పుడు రోజు భయపడ్డా. అప్పుడు నేను పిల్లలు మళ్ళీ మొన్న వెళ్తున్నప్పుడు భయపడ్డాం. విజయవాడ బ్యారేజ్ కూడా వాళ్ళ టార్గెట్లో ఉందని వాళ్ళు అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇస్తే మనం ఎక్కడ కాదు ఎక్కడున్నా ఆ సోమాలియా లాగా కూర్చుకెళ్ళిపోతాం. ఈ పరిస్థితి దేశానికి రాకుండా, ఈ పరిస్థితులు, ఈ భయంకరమైన పరిస్థితులు దేశానికి రాకుండా, దేశ ప్రజలకు రాకుండా మనం సురక్షితంగా ఉంటున్నాం, సురక్షితంగా భార్య బిడ్డలతో కాపురం చేసుకుంటున్నామంటే దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్. అందుకే ఈ కార్యక్రమం మొదలైతే ముందు నేను భారత్ మాతాకి అంటే మీరు చేయాలండి. ఎందుకంటే మనం అందరం దేశభక్తులు. నేను సినిమా డైరెక్టర్ అయినా నాకు దేశభక్తి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను అరేంజ్ చేశాను. నాకు దేశభక్తి ఉంది కాబట్టి జన్మంటూ ఉంటే మనం వచ్చే జన్మలో నేను సైనికుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను. దేశభక్తి మరొక్కసారి ఇక ఈ రోజున ఈ పోస్టల్ వారు ఈ ప్రత్యేక కవర్ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం సిబిఆర్ ప్రసాద్ గారు స్పోర్ట్స్ అకాడమీ అనే దాన్ని 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు విజయవాడలో. ఇప్పటికి 25 ఏళ్ళైంది. సో సిల్వర్ జూబ్లీ అకేషన్స్ గడపాలి అన్న ఉద్దేశంతో ఈ సిల్వర్ జూబ్లీ అకేషన్ మేము ఏర్పాటు చేశాం. ఈ సిల్వర్ జూబ్లీకి సైనికులు సేవకులు అనే పేరుతో పుస్తకం కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో బిఎన్ నారాయణ గారితో పుస్తకం కూడా రాపిస్తున్నాం. ఈ పుస్తకాన్ని వచ్చే నెల ప్రజా వేదికలో అంటే దాదాపు చాలా మంది వేలలో జనం వస్తారు కాబట్టి ఒక పెద్ద ప్రదేశంలో వచ్చే మాసం కానీ పెద్దలు డిఫెన్స్ నుంచి ఎవరు వస్తారో తెలియదు. ఆ వచ్చిన అధికారిని బట్టి అక్కడ కడతాం. తప్పనిసరిగా సినిమా వాళ్ళని కూడా ఆ రోజు కడతాం. ఇక్కడ జనం రావాలి. సైనికులు వచ్చారంటే జనం రావట్లా. సినిమా వాళ్ళకు అంత విలువ సైనికులు లేకపోతే ఎట్లాంటి సినిమా 10 సినిమా వాళ్ళ కన్నా ఎక్కువ ఒక సైనికుడు. అవునా కదా? తర్వాత మీ అందరికీ మరొక విషయం చెప్పాలి. మన తరానికి గౌరవం తీసుకొచ్చిన వాళ్ళలో మన సాయి రేవంత్ గారు కూడా ఉంటుంది. ఆవిడ వెయిట్ లిఫ్టర్గా ఇతర దేశాలకు వెళ్ళి ప్రైజ్ తీసుకొచ్చారు. ఆవిడ నన్ను ఫోన్ చేశారు, సార్ సిబిఆర్ గారు వస్తున్నారా అని. వస్తున్నారండి. దేనికి అన్నా. నేను కలుస్తాను సార్. సిబిఆర్ ప్రసాద్ గారి వల్లే నేను అక్కడ దాకా వెళ్ళి ప్రైజులు కొట్టుకొచ్చాను. ఈ స్థాయిలో నేనున్నానంటే సిబిఆర్ ప్రసాద్ గారు అని సాయి రేవతి గారు కరణం మల్లేశ్వరి గారు ఇలా వందల
రిలీజ్ కార్యక్రమానికి సహకరించిన మరి ముఖ్యంగా పోస్టల్ సూపర్వైజర్ గారికి, పోస్ట్ మాస్టర్ గారికి, శివయ్య గారికి ఎన్నోసార్లు విజయవాడలో అక్కడి నుంచి అప్రూవల్ తీసుకురావటం, మళ్ళీ మోడల్ తీసుకురావటం, మార్చడం, ఇలా దాదాపు వారి నుంచి తగ్గిన పద్ధతి మొత్తానికి అప్రూవల్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. మీ అందరి సమక్షంలో చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ చూడగలుగుతాం. ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ లేడీస్ కష్టంలాగా సాయిరావతి గారిని ముందు పెట్టించి ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఆ తర్వాత మిగతా కార్యక్రమంలో పెడతాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ కూర్చున్న వారందరికీ నా నమస్కారాలండి. నా పేరు సాయిరేవతి, మీకు అందరికీ సుపరిచితురాలనే. దిలీప్ రాజా గారు చెప్పినట్టు సాయంత్రం నేను దిలీప్ రాజా గారికి కాల్ చేయడం జరిగింది. సో ఆ విషయం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు మీకు సిబిఆర్ గారి గురించి చెప్పాలి. సో రిమైనింగ్ పర్సన్స్ నాకు అంతగా పరిచయం లేదు కాబట్టి సిబిఆర్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి మన తెనాలి పీపుల్కి సిబిఆర్ గారి గురించి చెప్పడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్స్లో మెడల్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సిబిఆర్ గారి హెల్ప్తోనే, బ్లెస్సింగ్స్తోనే మెడల్ తీసుకున్నారనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ సార్ చాలా సింపుల్గా ఇలానే నేను కూడా ఫస్ట్ సిబిఆర్ గారు అంటే ఫస్ట్ మీట్ అయ్యేటప్పుడు సిబిఆర్ గారు అంటే ఎలా ఉంటారు, సో ఎంపీగా అని చెప్పేదాన్ని చాలా ఫ్రెండ్లీగా, అంటే ఇలా సార్కి ఒక వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఉంది, పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాము. వెళ్తే సార్ జస్ట్ వెనక్కి కూర్చొని జస్ట్ చూస్తున్నారు అందరు ఎలా చేస్తున్నారు ఏంటి అని. సో నేనేమో సార్ ఎప్పుడు వస్తారా, సార్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో చాలా సింపుల్గా, చాలా ఇదిగా ఉంటారు. మేము వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ థాయిలాండ్ వెళ్ళడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేయకపోతే సార్ ముందుండి ప్లేయర్స్ అందరూ తీసుకెళ్ళి థాయిలాండ్లో పార్టిసిపేట్ చేయించారు. దాంట్లో 1 hour కోసం నేను అప్పుడు నాకు షోల్డర్ ఇంజూర్ అయితే సార్ లిటరల్లీ పక్కన కూర్చొని ఇంతటితోనే కెరీర్ అయిపోయినా ఎప్పుడు అనుకోకమ్మా, చాలా ఫ్యూచర్ ఉంది, సో జస్ట్ ఇది నీకు హడిల్ మాత్రమే అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి స్టిల్ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ, సార్కి కూడా తెలియదు నేను ఒక అకాడమీ స్థాపించాను తెనాల్లో, చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నానని. సో బిహైండ్ ఆఫ్ నాయనకి చూస్తే నాకు వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సిబిఆర్ గారు. సార్ ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడానికి చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేశాను సార్, నాకు సోర్స్ దొరకలేదు. సో ఈ అకేషన్ మా తెనాలి రావడం మీకు చాలా హ్యాపీ సార్. దిలీప్ రాజా గారు థ్యాంక్ యూ అండి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సిబిఆర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి మా అకాడమీకి విజిట్ చేసి పిల్లలను చూసి మా పిల్లలు తీసుకొచ్చి మెడల్స్ చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనేది. థ్యాంక్ యూ సాయిరావతి గారు. స్పోర్ట్స్ మ్యాన్ అటువంటి అక్కడ పెడతానని ఆయన చెప్పేసారు, మళ్ళీ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆయన ఫోన్ చేశారు రాత్రి, అలాగా ఓకే. నెక్స్ట్ స్టార్ట్ విత్ మా పూర్తిగా మా సినిమా అయినది వెంకటరాయణ గారు. మేమందరం కూడా తీసుకుంటారో తీసుకోరో కానీ ఈ జరగట్లేదు, నెక్స్ట్ టైం చూద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ బిఫోర్ యూ. నమస్కారం అండి. కళాశాఖ దిలీప్ రాజా గారు ఫోన్ చేసి మా ఊళ్ళో సైనికులకు చాలా సంభార కార్యక్రమం చేస్తున్నారు. భారత ప్రభుత్వ రక్షణ శాఖకు ఎంతో మేలు చేసినటువంటి వారికి గౌరవించుకునే రోజు వచ్చింది. తప్పకుండా రావాలి అంటే సో ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. భారత రక్షణ శాఖకు వారు ఎంతో చేస్తున్నటువంటి ధన్యవాదాలు. అలాగే వీర సైనికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కార్యక్రమాన్ని వచ్చినటువంటి వాళ్ళని కూడా చేతులైతే ఆస్వాదిస్తారు. మీలాంటి వారు ఉన్నందువల్లే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోతున్నారు ఇక్కడ. సో దానికి మీరే కారణం. సో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఆధారవంతంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ నాయక్ గారు. Once again, I am most thankful to the postal department
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబిఆర్ ప్రసాద్ గారి సిల్వర్ జూబ్లీ స్పోర్ట్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా తెలియజేస్తున్నందుకు. సో ఈ కార్యక్రమాన్ని రిలీజింగ్ కార్యక్రమంలో వెళ్ళాక పెద్దలతో మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇది న్యూస్ టైము, నేను లోపల విలేకరుగా చేశాను కాబట్టి నాకు తెలుసు. ముందు అది అయిపోయింది అనుకోండి, మీరు చూసుకోరు, విలేకరులు అందరూ చూస్తున్నారు ఏంటి లేదు అని అర్థమైంది నాకు. ముందు ఈ పోస్టల్ షాప్ రిలీజ్ కార్యక్రమం చేపిద్దాం. గౌరవనీయులు ప్రిన్సిపాల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సెస్ హైదరాబాద్ వికే రావు గారు పోస్టల్ స్టాంప్ని మీ అందరి కర్తాడతో మధ్యన పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేస్తారు. పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసే ముందు ఆయన దగ్గర గౌరవం కాదు, ఇది ప్రతి సైనికుడికి దగ్గర గౌరవంగా భావించి ఇదిగోండి పోస్టల్ స్టాంప్ కవర్. వీటన్నిటికన్నా వాల్యూ దీనికి ఉంది. మన స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. గౌరవనీయులు కలసాని బాబు రాజేశ్వర గారికి, అలాగే విలేకరుల గారికి, వేదిక పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, అలాగే ఫిలాటలిస్టులకి, అలాగే మా పోస్టల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. కలసాని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సిబిఆర్ గారు గురించి మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. ఆయన ఒక సైనికుడిగా ఆయన జీవిత ప్రస్థానం స్థాపించి, అలాగే ఎన్నో బిజినెస్లు అవి చేసి ఆయన ఆర్థికంగా నిలదొక్కునే కాకుండా ఆయన స్వార్థంగా చూసుకోకుండా, ఆయన ఫ్యామిలీ స్వార్థం చూసుకోకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఆయన నెలకొల్పినటువంటి సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ అనేది ఈరోజు 25 years కంప్లీట్ చేసుకుని ఎంతోమంది క్రీడాకారులకి వాళ్ళకి ఉత్సాహాన్ని, వాళ్ళకి జీవితాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఉపయోగపడింది. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకి, వరద బాధితులు కానివ్వండి, ఇంకోటి మన సైనికుల యొక్క ఫండ్ ఇవ్వడం కానివ్వండి, అన్నీ ఎన్నో చేస్తూ ఆయన జీవిత సొసైటీకి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీపై ఈరోజు స్పెషల్ కవర్ రిలీజ్ చేయడం, ఇందులో మన పోస్టల్ డిపార్ట్మెంట్కి తరఫున ఆయనకి ఇచ్చే గౌరవంగా మేము భావిస్తున్నాము. ఇది ఒక మైలురాయిగా ఈ 25 years కాకుండా సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ ఇంకా 50 years, 75 years, 100 years ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, ఈ 25 years సాధించినట్లు ఈ స్పెషల్ కవర్ అనేది ఒక మైల్ స్టోన్గా నిలుస్తుందని, ఈ అవకాశం పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇచ్చినందుకు సిబిఆర్ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆయన అకాడమీ ఇంకా జనగణ ప్రవర్తనమైన ఎంతోమందికి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మంచిగా అవార్డులు పొందాలని, మన స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బహుమతులు గెలుచుకునే స్పోర్ట్స్ మెన్ని అందించాలని కోరుకుంటూ అందరికి సిబిఆర్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఉన్నారు. వారు కూడా ఒక్కొక్క 2 నిమిషాలు. శంకర్రావు గారు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ ఎంతో సీనియర్లు ఉన్నారు, మాకు మిత్రుల సమానులు ఉన్నారు, గురు సమానులు ఉన్నారు, సోదర సమానులు ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనలో ఒక మాజీ సైనికులు సిబిఆర్ ప్రసాద్ గారు ఇంత గొప్పగా పెరిగినందుకు ఆయనకు నా తరఫున హృదయపూర్వక అభినందనలు. ఆయన ఇలాంటి మరెన్నో మంచి పనులు చేయాలని, ఆయన స్కూల్స్ కోసం కూడా చాలా డొనేషన్ చేస్తున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ సైన్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని, ఎన్నో వందల మందికి, వేల మందికి విద్యావంతులు అందే విధంగా ఆయన
నమస్కారం, రండి. ఎక్స్ కమిషనర్ రావు గారు, అందరికీ భారతదేశం గర్వపడదగ్గ ముద్దుబిడ్డ సిబిఆర్ ప్రసాద్ గారు, బ్రిగేడియర్ రెడ్డి గారు, ఇంకా అజయ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ విచ్చేసిన పోస్టల్ స్టాఫ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సోదరులు, నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప సుదినం. రెండు విషయాలు సిబిఆర్ ప్రసాద్ గారి గురించి ఆల్రెడీ చెప్పిందే, కానీ ఆయన కోరుకునేది, ఆయన బాల్యం నుంచి నాకు ఇంటరాక్షన్, నాకు ఆయనతో ఒక లాస్ట్ 2-3 years నుంచే పరిచయం. ఎగ్జాంపులరీ పర్సన్. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి ఒక ఎయిర్ ఫోర్స్లో ఉండి అక్కడి నుంచి ఆయన ఆకాంక్ష ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకోవాలి అని ఆయన వంతు ఆయన కృషి చేశారు. ఆయన తర్వాత తరాలలో అన్ని రంగాల్లోనూ ఇందాక విన్నాం, ఆయన దేశానికి గర్వపడేట్టుగా పిల్లలను తయారు చేయాలని అకాడమీ స్థాపించారు. అకాడమీనే కాకుండా ఎక్కడ ఏ విధమైన అవసరం ఉన్నా కూడా అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడి. ఆ తర్వాత ఈయన కోరుకునేది ఈరోజు మంచి వాల్యూ గల మంచి సమాజం, విలువలు గల సమాజం కోరుకుంటున్నారు. విలువలు గల యువత కావాలి అనేది ఆయన ఎంత కోరిక అంటే, ఆయన ఇన్స్పైట్ ఆఫ్ ఆయన ఏజ్, ఆయన యంగ్స్టర్ లాగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా, కుర్రాళ్ళలాగా. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఆశయాలు చాలా ఉన్నతమైనవి. అవి ఆశయాలు ఉన్నతం సాధించాలి అంటే మనం అందరం కలిసి సమిష్టిగా ఐకమత్యంగా పనిచేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఈ వేదికను నేను ఉపయోగించదలుచుకున్నాను. రాజా గారి పర్మిషన్ తోటి ఇంకొక 2 నిమిషాలు. మనలో భేదాలు వద్దు, కుల మత భేదాలు వద్దు. మన ఆర్మీలో ఏం చేస్తాం, డిఫెన్స్ లో ఎక్కడున్నా కూడా మనం అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాం. అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వై పార్టీషన్, ఎందుకు విభేదాలు ప్రశ్నించుకోండి, అహం తగ్గించుకోండి, కలిసి పనిచేయండి. ఆయన ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో మనం అందరం కలిసి మన హిందూ దేశం, మన భారతదేశం గర్వపడితే అన్ని ఏ మతం వాళ్ళు చేసుకోండి, కానీ ఇంకొక మతాలను ఇది చేయడం అనేది టాలరేట్ చేయొద్దు. ఆ రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సైనికుడి మీద ఉంది. ఆర్మీలో చేసి ఏదో పంటలు పగలో బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చేయాల్సింది ఇంకా చాలా ఎంతో ఉంది. మనం అక్కడ చేస్తున్న దానికంటే ఇంకా పెన్షన్ తీసుకుంటూ హ్యాపీగా ఉండటమే ఓకే, వెరీ గుడ్. మనం ఆర్మీలో జాయిన్ అవ్వకముందు మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, వాళ్ళ మన పరిస్థితి ఏంటి, మన పిల్లలు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళారు అంటే మనం అందరం మన ఇండియన్ గవర్నమెంట్ కి మనకి ఎంతో రుణపడి ఉండాలి. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే మన భావి భారత తరాలను ఇంకా ఇంకా అన్ని రంగాల్లోనూ తయారు చేయాలి. ఇవాళ ఇండియా ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్. చాలా దూరం లేదు, 10 to 15 years లో టాప్ పోస్ట్ పొజిషన్కి వెళ్తాం. మొన్న జరిగిన దీంట్లో చూసాం, సింధూర్లో ప్రపంచం అంతా వణికిపోయింది, అందరికీ కుళ్ళుగా ఉంది, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా ఉన్న కుటీల నీతి ఎవరికి లేదు. ఒక పక్క నుంచి డర్టీ పాలిటిక్స్ వాళ్ళు చేసేది. ఎందుకంటే మనం ఎదుగుతున్నాం, ఈ ఎదుగుదలని వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు, కానీ ఎవరు ఆపలేరు. ఇప్పుడు మనమంతా సమైక్యంగా ఉండాలి అనుకున్నాం, ఉండాలి, పని చేయాలి, కృషి చేసి ముందుకెళ్దాం. మన పెద్దలు అట్లాగే సిబిఆర్ గారు కోరుకున్న ఆశయాలని నెరవేర్చడానికి మనందరం ఈరోజు కలిసిమెలిసి పనిచేద్దామని ఒక ప్రామిస్ చేద్దామా? ఆర్ యు రెడీ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతా కి జై. ఒక్కొక్కసారి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్ టు సిబిఆర్ ప్రసాద్ గారు. ఆయన చేసిన సేవలు చాలా ఇంకా చాలా ఉన్నాయి. అది ఇంకా ఈ రోజుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తలనాడు రాంబాబు గారు. మిలిటరీలో శిక్షణ ఇచ్చినట్టే మాట్లాడారు, అందరినీ పిల్లల్ని చేసిన. థ్యాంక్ యూ. తర్వాత మరొక విషయం, ఈ రోజున సిబిఆర్ ప్రసాద్ గారి గురించి ఆటల్లోనే చాలా మంది సహాయం చేశారని చెప్పుకున్నాం. కానీ ఆటల్లోనే కాదు, ఆయన అనేక రంగాల్లో ప్రతిభ ఉన్న వాళ్ళని కూడా ఆయన సహాయం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు ఆయన యుద్ధంలో కూడా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ వారంటే తెలుసుగా నాబోటోళ్ళకైతే నా సినిమా మాత్రమే చేస్తాం యుద్ధాన్ని, డైరెక్ట్గా తీయలేదు. కాబట్టి ఈ సిల్వర్ జూబ్లీ అధ్యక్షుడికి ఈ పోస్టల్ స్టాంప్ని, ఈ పోస్టల్ కవర్ని ఎలా రిలీజ్ చేస్తున్నామో సిల్వర్ జూబ్లీ అధ్యక్షుడిని కూడా తెనాలిలోనే మేము చేస్తున్నాము. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మీ అందరి సమక్షంలో చెప్తున్నా, భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన స్థానంలో ఉన్న అజిత్ దోవెల్ గారిని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నా. ఎయిర్ ఫోర్స్ చీఫ్
కూడా ఇన్వైట్ చేస్తున్నా. ఎవరు వస్తారో తెలియదు, గ్యారంటీగా ఒక ఆయన మాత్రం వస్తారు. పబ్లిక్గా అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తాం. ఆ రోజు మన సీనియర్ పాత్రికేయుడు తెనాలికి చెందిన నారాయణ గారు రాసిన సైనికుడు సేవకుడు అనే పుస్తకాన్ని కూడా ఆ వచ్చే వ్యక్తి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది భారీగా. ఆ తర్వాత ఇప్పటికే సిబిఆర్ పుస్తకం గురించి గవర్నర్లు, హర్యానా గవర్నర్ గారు ఆయన సందేశం ఇవ్వడం జరిగింది, త్రిపుర గవర్నర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. మరొక 2 రోజుల్లో మరో గవర్నర్ గారు తీసుకున్నారు, ఆయన సందేశం కూడా తీసుకుంటాం. అలాగే ఈ రోజున ఏంటంటే ఈ స్టాంపే కాదు, ఇంతటితో ఆగిపోకూడదు. ఈ ప్రపంచం మళ్ళా ముందుకు సాగాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఇస్తే ఢిల్లీకి వెళ్ళపడాలి. కాబట్టి సిబిఆర్ ప్రసాద్ గారికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో పద్మశ్రీ అవార్డు రావాలని మనం చేస్తా ఉన్నాం. ఇదే వేదిక మీద నుంచి పద్మశ్రీ రావాల్సిందే తీర్మానం కూడా చేసి ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. ఈ తీర్మానం మీద మీ అందరూ సైనికులందరూ సంతకం పెట్టండి. పద్మశ్రీ ఎందుకు రాదో నేను చూస్తా. మీరు సంతకాలు పెట్టండి. మీరు ఈ దేశానికి సాక్షులు, ఈ దేశ రక్షణకు సాక్షులు. మా అందరూ ప్రాణాలు బ్రతుకున్నాయంటే మీరే సాక్షులు. కాబట్టి మీ సాక్షి సంతకాలు అందరూ పెట్టండి. మీ పేర్లు నేను ప్రభుత్వానికి పంపిస్తా, పరిశీలించమని. దాని గురించి అడుగుతాం, అవసరమైతే రిక్వెస్ట్ చేస్తాం, బతిమలాడుకుంటాం, పోట్లాడతాం కూడా. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అనౌన్స్మెంట్ లో సిబిఆర్ ప్రసాద్ గారికి పద్మశ్రీ రావాలి అంటే అది మీ అందరి సైనికులకి పద్మశ్రీ వచ్చినట్టు లేకుండా భావించాలి. దానికి మీ అందరూ కూడా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మీ అందరు మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా కృషి చేయాలి. ఇప్పుడు రాంబాబు గారు అన్నారు వర్గాలు ఉన్నాయని. తుపాకీకి వర్గం ఏంటండి? ఆయన చేతిలో ఉన్న అదే తుపాకీ, ఈ చేతిలో ఉన్న అదే తుపాకీ, పైన ఎవరు ఉన్న అదే తుపాకీకి వర్గాలకి ఏంటి? బాగాలేదండి. ప్లీజ్ అందరూ కలుపుకోండి, వీలైతే నన్ను కూడా కలుపుకోండి. నెక్స్ట్ మంత్ ఇక్కడే సిబిఆర్ ప్రసాద్ గారి సిల్వర్ జూబ్లీ అకేషన్ జరుగుతాయి. అందరికీ మీ అందరికీ మేము ఇన్విటేషన్ వస్తాం. ఆ రోజు రండి తప్పనిసరిగా. ఒక అతను ప్రముఖులు ఉంటారు, సినిమా స్థానం కూడా పిలుస్తున్నా. మీ అందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరుగుతారని మనం చేస్తూ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతారు. బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు, ఆయన విశిష్ట సేవా పథక అవార్డు గ్రహీత కూడా బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు. ఈ రాష్ట్రానికి హెడ్ సైనిక వెల్ఫేర్. సార్ ప్రథమంగా ముఖ్య అతిథులు శ్రీ వి.కే. రావు గారు, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్, వారికి శ్రీ దిలీప్ గారికి, మిగతా పెద్దలందరూ ఇక్కడ విశేషించిన వారందరికీ నమస్కారములు. ముఖ్యంగా మన సిబిఆర్ గారికి మరోసారి స్వాగతం పలుకుతున్నాం మన మాజీ సైనికుల తరఫు నుండి. మన సిబిఆర్ గారు ఆయన చరిత్ర మనం కనుక చూస్తే more than 70 years ఎంతో మంది మనం డబ్బు సంపాదిస్తాము, కష్టపడి ఏదో ఉద్యోగాల్లో ఏదో ఉన్నత స్థాయికి వెళ్తుంటాము. ఆయన ఎగ్జాంపుల్ చూస్తుంటే ఎయిమ్ హై సోర్ హై అంటే మనం ఎంత పెద్ద కళలు కండానికి ట్రై చేస్తాము, ఊహించుకుంటాము ఈ లెవెల్కి వెళ్ళాలని. అంతే పెద్ద దీనికి మనం వెళ్ళగలము. చిన్న స్థాయిలో మనం ఆలోచిస్తే అంతవరకే ఉంటాం. వాటి యాక్టివిటీస్ చూస్తే ఈ స్పోర్ట్స్ కాలేజ్ ఇవన్నీ పెట్టే ముందర ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టారు. ఆ పౌల్ట్రీ ఫామ్ పెట్టినప్పుడు కూడా ఏంటి, ఇండియాలో అన్నిటికంటే పెద్ద పౌల్ట్రీ ఫామ్ పెట్టారు. అక్కడ ఉండే సంపాదన మొదలైంది. దెన్ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండొస్తే ఈ పౌల్ట్రీ దీనికి అప్పుడు ఇండియా నుండి అన్నిటికంటే పెద్ద పౌల్ట్రీ కంపెనీ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దానికి డిస్ట్రిబ్యూటర్గా చేశారు. దట్ ఈస్ వండర్ఫుల్ టు సీ. వాటి ఇక్కడే కాకుండా వారు ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టారని, మొన్న మన వాళ్ళు బయటికి వెళ్తే ఆ టీంకి హెల్ప్ చేశారని అని అంటున్నారు. కాకుండా వారు స్పోర్ట్స్ వేరియస్ ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళకు ఆదుకోవడానికి ఒక సమయంలో వారు ప్రతి నెల వాళ్ళకి 5,000 కానీ 10,000 కానీ ఇస్తూ ప్రోత్సహిస్తూ మీరు లైఫ్లో ముందరకు పెద్దకు వెళ్ళాలంటూ నెలకు 10 లక్షలు దాదాపు ఖర్చు పెడుతూ ఉన్నారు. మనం చూస్తుంటాము ఎంతోమంది సంపాదించి డబ్బు వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు సంపాదించాలని అనుకుంటాం. అందుకనే మనం కొంతమందిని చూస్తున్నాము, ఎన్నో కోట్ల నుండి కూడా తరాలకు వచ్చే వాళ్ళు కూడా పాన్పరాలు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కానీ సిబిఆర్ గారు అలా కాకుండా
బయటకు వచ్చిన తర్వాత భయపడతారు మనం బిజినెస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని. అందుకని టాలెంట్ కూడా చాలా మంది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ధైర్యం చేసి ఆ విధంగా చేయడం, ఇదే కాకుండా కొన్ని వేల అనొచ్చు లక్షలు అనొచ్చు ఇంత ముఖ్యంగా లాస్ట్ 40 సంవత్సరాలు వారి సమాజానికి చేసిన సేవ. మీరు మన ఆర్మీ చీఫ్ ఒకసారి వీరికి వీరరత్న అనే అవార్డు కూడా ఇచ్చారు. సో శ్రీ దిలీప్ గారు ఇందాకనే అన్నారు పద్మశ్రీ అని. మన మాజీ సైనికులకు మాత్రం మనలో వీరు ఒక రత్నం. మొన్న ఒక యూనివర్సిటీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ వైస్ ఛాన్సలర్ గారు, ఆమె ఎంతో టాలెంటెడ్, 19 ట్రైబ్స్కు ఆమె లిపి తయారు చేశారు. నెక్స్ట్ లెవెల్ అవార్డ్స్ వచ్చినాయి. ఆమె 5 అడుగులు కొంచెం ఉంటారు. మనతోటి ఫోటో తీసుకుంటూ అన్నారు, మీరు మీ ముందర నేను చాలా తక్కువ అండి హైట్ అన్నారు. దెన్ వాళ్ళ ప్రొఫెసర్స్ ముందర మాట్లాడుతూ నేను చెప్పింది ఏంటంటే, ఆమెకున్న జ్ఞానమ్మ చేసిన సేవకు ఆమె మనకంటే 5 రెట్లు కావాలమ్మా మీరు అని చెప్తుంది. కానీ మనం ఇంతమంది ఉన్నాము, నిజంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే సమాజానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకుంటే దానికి మనందరం కలిపి హైట్ ఉన్నా సరే అందరికంటే ఎక్కువ మన సిబిఆర్ ప్రసాద్ గారు. మరి ఆకన్నా ప్రసాద్ గారు స్పోర్ట్స్ లెవెల్ కాబట్టి ఇప్పుడు కూడా 70+ ఇయర్స్ నుండి కూడా 40 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్గా తిరుగుతూ ఉంటారు. ఇలానే మీరు హెల్తీగా ఉండాలని, ఎక్కువ సంపాదన ఉండాలని, ఇంకా కొన్ని లక్షల మందికి మీరు మేలు చేస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ ఆయోజన చేసినందుకు దిలీప్ గారికి ధన్యవాదాలు. వారు ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ ప్రోగ్రామ్. అలానే మన పోస్టర్ వారు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫస్ట్ డే కవర్ ఇవ్వడానికి అగ్రీ అయినందుకు ధన్యవాదములు. ఆల్ ది బెస్ట్. తర్వాత చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారంటే, ఆయన సైనికుడు కదా, ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు అని అనుకుంటున్నారు. ఒక ఆయన అయితే చెవులు ఊరికెళ్ళిపోయారు, ఎవరైనా చెప్పాలి. ఆయన మిలిటరీలో 120 నెలలు చేసినాక వచ్చినాక ఆ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో నాగార్జున సాగర్ దగ్గర అతి తక్కువ ఖరీదుతో పొలాలు ఉన్నారు. అవి ఇప్పుడు 10 కోట్లు 12 కోట్లు అయినాయి. ఆ తర్వాత వ్యాపారం చేసి సంపాదించారు. సంపాదించిన 500 ఎకరాలలో ఇప్పటికి 450 ఎకరాలు ఆయన దాన ధర్మాలు చేసేసారు. ఇంకా మిగిలింది 50. ఆ 50లో కూడా 90% దానాలకి, 10% బ్యాంక్కి, ఆయన కుటుంబ సభ్యులకి. కొడుకు కూడా లేడు. ముందు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి చనిపోయారు. ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడటానికి, నేనైతే అక్కడ రోజు కోట్ల పరిచయం ఇటు 2 కిలోమీటర్ల దూరం, అటు 2 కిలోమీటర్లు, ఎటు చూసినా 2 కిలోమీటర్ల దూరం మనిషి లేదు. అది అయింది. ఒక బంగాళాపెంకు చిన్న చెట్లో ఉంటున్నారు. ఏంటి ప్రసాద్ గారు ఇక్కడ ఉంటారు సార్ అన్నారు. ఇది కూడా నాకు అనవసరం, చెప్తుంటే నాకు తెలిసి ఉంటాను. అదే అంటారా, ఎంత ఎదిగినా వెతుకున్నామని పాట కూడా ఉందిగా, మౌనంగానే ఎదగమని అని చెప్పని. అట్లాగే ఎదిగిన వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారా? దీన్ని చూసి నేను ఎంత నేర్చుకోవాలి అందరం ఎంత వదుకుండాలి అని మాత్రం నేను అడగ తెలుసుకున్నాను. కాబట్టి ఈ నెక్స్ట్ జరిగే కార్యక్రమాన్ని సార్ మాట్లాడే ముందు మన రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మిలిటరీ ప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మన చీఫ్ గెస్ట్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, పెద్దలకి, మా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అండ్ ఏబిపిఎస్పి చైర్మన్ అందరికీ మా నమస్కారం. సిబిఆర్ ప్రసాద్ గారి పేరే నాకు తెలియదు అసలు. ఫస్ట్ మొదటిసారి ఎలా తెలిసిందంటే, మా ఏబిపిఎస్పి చైర్మన్ మన రాంబాబు గారు కేరళ జనరల్ మీటింగ్కి వెళ్ళాలబ్బాయి అని చెప్పి ఫోన్ చేస్తే సరేనని చెప్పి కేరళ మీటింగ్కి వెళ్ళాం. ఈ ఒక్క చిన్న విషయం అందరూ విన్నారు. యాక్చువల్గా డిఫెన్స్లో ఒక నంబర్ సీనియర్ అయినా సరే, సీనియర్కి మేము మనందరూ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రిగేడియర్స్ కాబట్టి కొన్ని వేల మంది అయితే డిఫెన్స్. ఆ తర్వాత జనరల్ అంటే అందరికీ తెలుసు, ఒక్కళ్ళే భారతదేశం మొత్తం మీద. ఆ వేదిక మీద జనరల్ త్రివేది ఉన్నారు, చతుర్వేది, జనరల్ చతుర్వేది ఉన్నారు. ఫస్ట్ లైన్లో నేను ఎట్లా కూర్చున్నాం, మా రాంబాబు గారు అందరూ కూర్చున్నాం. ఒక వింత ఏం జరిగిందంటే,
ఆ జనరల్ సభ్యులు సిపిఆర్ ప్రసాద్ గారు వేదిక మీదకి పిలిచారు. పిలవంగానే ఫస్ట్ ఈయన యాక్చువల్గా పెద్దలకు నమస్కారం పెడతారు కాబట్టి ఆయన్ని నేను ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక జనరల్ ఒక సైనికుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్ పెట్టాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన కూడా మామూలు ఇది కాదు, చాలా ఫేమస్, చాలా కరెక్ట్గా ఉండే వ్యక్తి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ కూడా రైట్ హ్యాండ్ అప్పుడే కాదు. ప్రసాద్ గారికి ఆ సెల్యూట్ కొట్టడం చూడగానే నాకు అప్పుడే అర్థమైపోయింది ఈ నెట్టి పరిస్థితుల్లో మా జనాలు రావాలని రాంబాబు గారు అక్కడ పడతానే ఉంటా. అబ్బాయి చాలా వయసులో ఉన్నారు, మీరు చిన్న చిన్న అడిగితే అంతా ఆరోగ్యం కూడా చూసుకోవాలని కొంచెం జాప్యం జరిగింది. తర్వాత లాభం లేదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంగా ఆయన చేసిన కష్ట ఫలితం మెయిన్ ఆయన చేసి మళ్ళీ ఇంకొకళ్ళు ఇద్దరు మనలో ఎవరో ఒకటి చేయడానికి ముందుకు రావాలి. మెయిన్ అటువంటి ఒక్కళ్ళే మిగిలిపోకూడదు కదా, ఇంకొక 4-5 తయారయ్యారంటే ఇట్లాంటివి చాలా జరుగుతుంది. దానికోసం చెప్పి నేను దిలీప్ రాజా గారిని డిస్కస్ పెట్టేవాడు. సార్ ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మా డిఫెన్స్లో మా సైనికుడిగా వచ్చి భారతదేశం మొత్తం మీద ఇటువంటి అన్ని సేవా కార్యక్రమాలు స్పోర్ట్స్ అండ్ చాలా ఉన్నాయి. హాస్టల్ కూడా చెప్తారు దిలీప్ రాజా గారికి తెలియదు. లేడీస్ హాస్టల్ కూడా మంత్లీ పే చేస్తున్నారు. ఇన్ని చేయాలంటే భారతదేశం మొత్తం మీద ఒక్కడ కూడా లేడు. కాబట్టి నేనేమనుకుంటానంటే తెలంగాణ సంగతి నాకు అనవసరం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని అసోసియేషన్లు తిరిగి మొత్తం సంతకాలు సేకరించి ఢిల్లీ సభలోకి వెళ్తాం. ఆయనకి కావాల్సింది ఆయన అయితే దాడిని ఆశించరు. అందరూ మనం మాత్రం వదిలే ప్రశ్నే లేదు. ఎందుకంటే ధోనికి ద్రావిడికి ఇచ్చారు, తప్పలేదు. స్పోర్ట్స్లో పెద్దలు చేశారు. ఆ మాజీ సైనికుల్లో ఒక్కడిని చూపించమనండి భారతదేశం మొత్తం మీద. మనకు అవ్వదు, అది ఏదో అవసరం. అర్హులం కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తాం, ఎవరినైనా అడుగుతాం, రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్తాం. దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. మన ఏకమ్ముడిగా మన అసోసియేషన్ అన్ని ముందుకు వచ్చి మనందరి మొత్తం అందరూ అటెండ్ కాలేకపోయినా సరే ఆయన ఉన్నట్టు అందరూ సంస్థలు సేకరించి ఇది ఢిల్లీలో పెట్టాం. ఆయనకి రావాల్సిన పురస్కారం ఆయనకి వచ్చిన దాకా పోరాటం. ఇది ఆ ఉద్దేశంతోనే విజయవాడ నుంచి మన పెద్దలు లేకపోతే అసోసియేషన్ పెద్దలు ఇదిలో మచిలీపట్నం నుంచి కూడా ఇచ్చారు వయసులో. వీళ్ళందరూ వస్తారనుకోండి నేను అనుకోవాలి. వీళ్ళందరూ ఇచ్చారు, సహకరించారు. రేపు ప్రతిదానికి సహకరిస్తే రేపు కార్పొరేషన్ వ్యవహారం కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. మనందరూ ఏకముడిగా పోరాడి సాధిద్దాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇక మెయిన్ ఘట్టంలో జరుగుతున్నాం. మన ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ప్రిన్సిపల్ కమిషనర్ రావు గారు ప్రసాద్ గారిని సత్కరించి ఆ తర్వాత మాట్లాడతారు. ఇంకా ప్రసాద్ గారికి సత్కారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అదే వరుసలో ప్రారంభించినాక వేయండి. ముందు ఫస్ట్గా మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రావు గారు చప్పట్లు కొట్టాలండి. ఓకే, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత మా సినిమా ఫిలిం ఛాంబర్ ఫిలిం ఎంపీసీ ఎండి గారు. థ్యాంక్ యూ అండి. ఇంకానా గమక వెనకాల వేయబడి పడతారు. చెప్పండి సార్, వేయండి. మీకు నా టైం లేదా వారు ఓకే ఓకే కడప నుంచి వచ్చారా? వెరీ నైస్ వెరీ నైస్.
దాంట్లో కలిసి ఎయిర్పోర్ట్లో చేశారు. వెరీ గుడ్. దాదాపు ఇంచుమించు ఇతరులు నాగపూర్లో ట్రైనింగ్ పక్క నెంబర్ లేదు. నాగపూర్లో ట్రైనింగ్ అయ్యారు ఇతరులు. మీరు కూడా యుద్ధంలో ఉన్నారా? మీరు కూడా యుద్ధంలోకి వెళ్ళారా? బాగా 2 యుద్ధాలకు వెళ్ళారా? అయితే మీతో జాగ్రత్తగా ఉండాలి. మేము మా మేడతో చేస్తారా? తీనమ్మా తీన్. ఓకే నైస్. థ్యాంక్ యూ. ఎనీ మోర్? వెరీ గుడ్. ప్లీజ్. CBR प्रसाद सर के CBR प्रसाद सर के CBR प्रसाद सर के వెల్ రిలీజ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీ వికే రావు గారు ఈ అకేషన్ గురించి సిబిఆర్ గారి గురించి మాట్లాడతారు. బాల్యమిత్రుడు అనుకోవాలి. ఎందుకంటే డిఫెన్స్లో ఇద్దరు బాల్యం ఎవరో వచ్చే టైంలో జాయిన్ అయ్యాము. ఒకే చోట ఒకే పక్క ట్రైనింగ్ అయ్యాము. ఆ తర్వాత కాకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రసాద్ గారు వారు ఈ మంచితనం 10 మందికి సహాయం చేసే తత్వం డిగ్రీ పుట్టుకతోనే ఏర్పడ్డాయి వాళ్ళ తల్లిదండ్రులకి. అది నిజంగా గర్వించదగ్గది. ఆ తదుపరి నేను ఒంగోలుకి 3 సార్లు పిలిచాను. 3 సార్లు మా మీటింగ్కి వచ్చారు. వారి సందేశం ఇప్పుడు కూడా మా ఫ్యామిలీస్ అందరూ వారు ఇచ్చిన సందేశం ఇప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉంటారు. ప్రసాద్ గారు ఇలా అన్నారండి. నేను ఈరోజు మార్నింగ్ బయలుదేరేటప్పుడు ప్రసాద్ గారి సన్మానం కంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా అందరూ నమస్కృతులు చెప్పండి అని చెప్పారు. సో ప్రసాద్ గారు ఒక గ్రేట్ మాన్యుమెంట్ డిఫెన్స్. అందరిలాంటి మనిషి కాదు. మాలాంటి వాళ్ళం ముఖ్యం అయిపోయింది, మళ్ళీ అయిపోతుంది. కానీ వారి అర్థ కాదు. వారి జీవితం చెప్పాలంటే వారి జీవితం నిజంగానే చాలా గొప్ప జీవితంగా పోస్ట్ ఈరోజు ఈ సన్మానం చేసి చాలా మంచి చేశారు మా డిఫెన్స్. వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్. ఈ ఫంక్షన్కి ముఖ్య కారకులు ముఖ్య వ్యక్తి సిబిఆర్ ప్రసాద్ గారు, బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారికి పోస్ట్ ఇచ్చేసిన మాజీ సైనికులకి, మిగతా లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను దిలీప్ రాజా గారు నన్ను ముందు పుస్తకం రాసేటప్పుడు పుస్తకానికి ఒక సందేశం పంపించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సిబిఆర్ ప్రసాద్ గారి బుక్, సైనికులు సేవకులు అనే బుక్. నేను ఇన్కమ్ ట్యాక్స్కి సార్ పెద్ద ఏంటి అనేది ఆయన అనుకున్నాము. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా, డిఫెన్స్ అయినా, పోస్టల్ అయినా, ఇవన్నీ కూడా దేశం కోసం పనిచేసే సంస్థలు కాబట్టి ఆ రోజు నేను సందేశాన్ని పంపించాను. తర్వాత ఈ పోస్టల్లో దీనికి ప్లీజ్కి రావాలి సార్ అంటే యాక్చువల్గా అయితే నేను అనుకోలేదు. బట్ ఈయన మరీ పోస్ట్ చేసేలా దిలీప్ రాజా గారు నన్ను కంపల్సరీ బయలుదేరేటట్టు చేశారు. చేస్తా కూడా ఎంత తొందర ఉన్నారంటే, సార్ మీరు 4 గంటల్లోపు రావాలి, మేము 4 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మీరు రావాలి అనేది మధ్యలో ఫోన్లు చేసి మమ్మల్ని మా ఎంత మొత్తానికి జనాలకి రప్పించారు. కానీ వచ్చినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్
be amongst all ex-servicemen and senior citizens and పెద్ద ఆయన సొసైటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సిపిఆర్ ప్రసాద్ గారు వీళ్ళ మధ్యన ఉండటం అనేది నిజంగా సంతోషంగా ఉంది. అయితే నేను జస్ట్ ఈ బుక్ చూశాను, జస్ట్ ఊరికే సార్ ఇవ్వగానే ఈ బుక్ చూశాను. ఆ బుక్ స్లోగన్ బాగా నచ్చింది. విన్ ఫర్ ఇండియా, డై ఫర్ ద కంట్రీ. విన్ ఫర్ ఇండియా, డై ఫర్ ద కంట్రీ అని ఆయన పేజీలో రాశారు. అది నాకు బాగా ఆకర్షించబడింది. విన్ ఫర్ కంట్రీ ఏంటి? స్పోర్ట్స్ పర్సన్స్, మన భారతదేశం తరఫున ఆడే క్రీడాకారులు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ క్రీడల్లో కానీ జాతీయ క్రీడల్లో కానీ దేశం కోసం దేశాన్ని జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి వాళ్ళు చేసే కృషి, వాళ్ళు సాధించే పథకాలు ఇవన్నీ కూడా విన్ ఫర్ ఇండియా. దానికోసం ప్రసాద్ గారు చేస్తున్న సేవలు రియల్లీ అద్వితీయం, రియల్లీ గ్రేట్. అండ్ డై ఫర్ ఇండియా నీడ్ నాట్ టు టెల్ ఎనీథింగ్. మీరందరూ ఎక్స్-సర్వీస్మెన్ అంటేనే డై ఫర్ ఇండియా. ఈ పని చేసేదే, అక్కడికి వెళ్ళేదే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ అక్కడ బార్డర్స్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు చేసే శ్రామిక కష్టాలు. నాకు తెలిసి ఈ కాశ్మీర్ ఏరియాలో -40 degrees ఉంటుంది. -40 degrees కార్గిల్ యుద్ధంలో చాలామంది సైనికులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా లేకుండా ఆ కొండలు ఎక్కి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవడం అనేది రియల్లీ అది నిజంగా వాళ్ళు చేసిన సాక్రిఫైస్. అలాగే నిన్న జరిగినది కానీ సింధూర్ కానీ అలాగే ఈ విధంగా మనకు అంతకుముందు సార్లు పార్టిసిపేట్ చేసిన బంగ్లాదేశ్ వారు కానీ అంతకుముందు వార్లు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే మన దేశం మీద దురాక్రమణకి పాల్పడుతున్నారో వాళ్ళని తరిమి పట్టడానికి ఈ సైనికులందరూ ఈ వాళ్ళ త్యాగం, వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు పోరాడి ఈ దేశాన్ని, ఈ సరిహద్దుల్ని, ఈ మొత్తం మనందరినీ రక్షించారు. అలాగే దాంట్లో పాలు పంచుకున్న వీళ్ళందరికీ నిజంగానే మనందరం పాదాభివందనం చేయాలి. ఈ ప్రసాద్ గారు ఆయన చేస్తున్న, అదే కాకుండా ఆయన చేస్తున్న సేవలు, ఈ వాలంటరీ సర్వీసెస్, ఈ డొనేషన్స్, స్కూల్స్. ఇప్పుడే ఆయన చదువుకున్న స్కూల్కి ఓ బిల్డింగ్ కట్టించారు. ఆయన సర్వీస్ 63లో కర్నూలులో బిల్డింగ్కి ఆయన డొనేట్ చేశారు, కొత్త బిల్డింగ్. ఇలా మనం ఎంతమందిని చేస్తాం. అదే మేము ఈ చిన్న బుక్ చూస్తేనే సార్ మీ జీవితం ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందంటే నాకైతే రియల్లీ ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత పెద్దగా ఎదిగి ఇంత మన సమాజానికి ఇంత సేవ చేస్తున్నందుకు నిజంగా గర్వించదగ్గ విషయం. నేను రియల్లీ ఈ సభలో పాల్గొన్నందుకు గర్విస్తున్నాను. తర్వాత మన ప్రసాద్ గారు ఇంకా పద్మశ్రీ ఏంటి, ఇంకా పద్మవిభూషణ్, అలా అన్ని ద్రోణాచార్య అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఈయన ద్రోణాచార్యుడు, బట్ ఈయన దగ్గర ఏ కలవలు లేరు, అందరూ సమానమే. అందుకు కాబట్టి ఈయనకి నిజంగానే ద్రోణాచార్య అవార్డు రావాలి అనే దాన్ని కూడా ప్రయత్నం చేయాలి. అలా నాకు తెలిసి వచ్చే సంవత్సరానికే మీకు పద్మశ్రీ ఇది వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవలు ఇప్పటికే భారతదేశం
పెద్దలందరి దగ్గరికి చేరిపోయినాయి కాబట్టి నేను అనుకోవటం మీ ఎంతో సమయం లేదు. మీకు డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డులలో మీ పేరు ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. తర్వాత మీరు ఇలాగే మీ రిమైనింగ్ మీ జీవితం ఈ సమాజానికి సేవలు చేస్తా, ఇంకా దినదినాభివృద్ధి చెందుతారు. దీనిలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్. మీరు మాజీ సైనికులు రిటైర్మెంట్ దీనిలో రావటం అండ్ జంపింగ్ ఇన్ టు ద బిజినెస్ అండ్ డెవలపింగ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ ఎంపైర్ దెన్ స్టార్టెడ్ డివోటింగ్ టు సొసైటీ. ఇట్స్ ఎ రిమార్కబుల్ జర్నీ, రియల్లీ రిమార్కబుల్ జర్నీ సార్. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ సార్ మీతో ఈ పంచుకోవటం అనేది నిజంగా నాకు ఈరోజు నా మనసు పులకరించింది. నేను మీ అందరి మధ్య అవకాశానికి రియల్లీ ధన్యవాదాలు. తర్వాత పోస్టల్ వర్క్ రియల్లీ ఇది గుర్తించి వాళ్ళకి నిజంగా ఇది ఈ ఒక్క విశిష్టత అనేది మీకే దక్కింది. మీరు నిజంగానే కంటిన్యూ చేయండి. ఇలాంటి ముందు కూడా నేను చూశాను చాలాసార్లు పోస్టల్ డిపార్ట్మెంట్ దే డూ ఇట్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ద పోస్టల్ డిపార్ట్మెంట్ హియర్. అండ్ వచ్చిన వాళ్ళందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దినేష్ రాజా గారికి అందరికీ అండ్ ప్రసాద్ గారికి అందరికీ ఒక్కసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆయన విలువైన సమయాన్ని కేటాయించి బాగా దిలీప్ వచ్చారన్నారు సార్. ఇచ్చినందుకు సార్. తర్వాత అందరి ముందు ఇంకా భరోసా పోయా ఎవరి పద్మశ్రీ చేద్దామని నేను కాదు నా వెనకాల ఆయన ఉన్నారు. రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకొచ్చింది మురుగన్ గారు, ఈయన గారు కలిస్తే రజనీకాంత్ గారికి ఆ అవార్డు వచ్చేసి. సో నా వెనకాల కొన్నాము కాబట్టి పద్మశ్రీ లెక్కేం కాదు, పద్మశ్రీ వచ్చుద్ది. అది మీ సైనికులందరికీ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. దీనికి సైనికులు జవాబుదారి పుస్తకం రాస్తున్నారు నారాయణ గారు, విలేకర్ గారు. వారిని వేదిక మీద పిలవమని ప్రసాద్ గారు అడుగుతున్నారు. దయచేసి నాకు తీసుకోకుండా ఒకసారి వస్తే నారాయణ గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్ దగ్గరకు దిలీప్ గారు దగ్గరకు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ గారు త్వరగా పుస్తకం పూర్తి చేసి ఇస్తే మరి జనాల్లో పెద్ద కార్యక్రమం పెట్టి మళ్ళీ మీ సైనికులందరికీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆఖరికి వచ్చేసిన కార్యక్రమంలో ప్రసాద్ గారు పుస్తకం జరుపుతారు. వారు జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ మీతో పంచుకుంటారు. ఈ పొడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవం ఎలుగెత్తి చాటెదను. ప్రతి భారతీయుడు నాకు సోదరుడు, జాతి మనుగడ పరికి జీవితము నప్పింతు. ఉపజయాశంక ఏ కోశమున లేదు, ప్రతి రక్తనాళమున ప్రభుత్వ శౌర్యం. ఈ భావన మీ అందరికి కలగాలి. ఈ దినాలలో కణకణాన ఇంకేదాన్ని చేయాలి. అప్పుడు భారత మాత వల్ల విశ్వగురు అవుతుంది. అన్నిటికంటే ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ నాకు ధన్యవాదాలు, నేను ధన్యవాదాలు చెప్పారు. వారు ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేశారో మీరు దాన్ని రికగ్నైజ్ చేశారు. అలాగే ప్రసాద్ గారు వారు దిలీప్ గారు ఎవరో నాకు కలవదు. ఆయన ఫోన్ చేసి నా గేట్ దగ్గరికి వచ్చేదాకా వారు ఎవరో నాకు కలవదు. నేను హైదరాబాద్ ఉంటే నా గేట్ దగ్గరికి వెళ్ళి నేను పలానా ఫోన్ చేశాను, నేను వచ్చాను కూడా. అప్పుడు నాకు వారు ఎవరో నాకు కలవదు. తెలిసి జస్ట్ ఇది నాకంటే ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు. అట్లాగే ఇది ఈ స్టాంపు ఇది పెట్టినప్పుడు ఎత్తి అని చేస్తున్నాడు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ మీ అందరినీ కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషలీ నాగేశ్వరరావు కలిసి రండి. ఐ థింక్ 50 ఏళ్ళు అయిపోయింది కదండి, 64
అభయ్ గారికి, అట్లాగే దిలీప్ గారు కూడా నా గురించి అసలు ఏం వారైతే కొద్దిగా చెప్పినట్టున్నాను. మనం కూడా మన పరిచయం ప్రసాద్ గారి పరిచయం కూడా నాకు చాలా తక్కువ. ఇక్కడ కేరళలో సేమ్ కలిసాము. అక్కడ నేను మర్చిపోయాను, నాకు మర్చిపోయి ఎక్కువ మర్చిపోయాను. 2-3 సార్లు చెప్పిన అనుకుంటాను. వాళ్ళు ఆయన కూడా ఒక గేట్ దగ్గర అప్పుడు రీకలెక్ట్ మర్చిపోయింది. ఆదినారాయణ గారు ఈ సర్వీస్ యాక్టివిటీస్ నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ కాన్పూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఆవడిలో చెన్నై దగ్గర ఆవడిలో నాకు ఫస్ట్ పోస్టింగ్ అయింది. అక్కడ యూనివర్సిటీకి ఆ పెద్దలు ఎయిర్ ఫోర్స్ పెద్దలు యూనివర్సిటీకి ఒక చీఫ్ గెస్ట్ పిలిచారు. ఆయన పేరు కేడి నాయుడు. ఆయనకి సంతకం తప్పితే ఏమి రాదు, చదువుకోవాలి. నేను కూడా ఎలిమెంటరీ స్కూల్ చదువుకో అంతే. బట్ ఈ వాజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఎర్లీ 60s ఇన్ సౌత్ ఇండియా. ఇది ఏమాత్రం చదువు లేకుండా ఈజ్ అ బిగ్ సైంటిస్ట్, ఈజ్ అ బిగ్ సైంటిస్ట్, ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన ఇట్లా చూసినట్ట విమానాన్ని తయారు ఏదైతే అంత గొప్ప వ్యక్తి. ఆయన గెస్ట్గా పిలిచారు. ఇది ఎయిర్ మార్షల్ న్యూజిలాండ్లో ఒక చదువు లేని వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆయన ఏం చెప్పాడో తెలుసండి, భారతదేశం ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడారు. India was the greatest country for thousands of years. దానికి కారణం ఆయన సింపుల్గా చెప్పారు. మన ఋషులు మునులు మన సమాజాన్ని చక్కగా తీర్ది. అంటే మన జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే మొదటి 20 సంవత్సరాలు బాల్యం, చదువుకోవడం, ఆడుకోవడం, పాడుకోవడం, అన్నీ నేర్చుకోవడం. ఆ తర్వాత 20 సంవత్సరాలు గృహస్థ, అంటే మన బాధ్యతలు, కుటుంబంలో పిల్లలు, వ్యాపారం, రకరకాలు, అది గృహస్థ. తర్వాత 20 సంవత్సరాలు వానప్రస్థం, తర్వాత 20 సంవత్సరాలు సన్యాసం. సో ఈ వానప్రస్థం చాలా విశిష్టమైంది. మనం 50-60 సంవత్సరాలకి రిటైర్ అవుతాం. మన పిల్లలు పెద్దలు పెళ్లి వృత్తి వాళ్ళు సెటిల్ అవుతారు లైఫ్. ఈ 50-60 సంవత్సరాల్లో ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం. చదువు లేకపోయినా కూడా అమ్మ నాన్న చదువుకోవాలి. అమ్మ 3వ తరగతి, నాన్న 5వ తరగతి, అట్లా 3 మంది, కోట్ల మంది వాళ్ళ సంసారాలను ఎట్లా అద్భుతంగా నడిపారు, పిల్లలు ఎట్లా పెంచారు. అట్లా దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం చదువుకున్న దానికంటే కూడా ప్రాక్టికల్గా చేసేది ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. చదువుకున్న దాంట్లో మనం నేర్చుకునేది 5% అయితే 95% మనం రోజువారీ చేసే పనులు కానీ, చూసే జనాలు కానీ, వాళ్ళు చేసేది కానీ, వీటి వల్ల ప్రతి ఒక్కరికి మన నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఈ నాలెడ్జ్ని అంతా మనం చేసిన మంచి పనులు సమాజానికి ముందుకు తీసుకెళ్తూ మనం చేసిన పొరపాట్లు నెక్స్ట్ జనరేషన్ చేయకుండా ఆ రకంగా వానప్రస్థంలో ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో పనిచేసేవారు. సో అట్లా భారతీయ సమాజం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమమైన సమాజం తయారైంది. అట్లా ప్రపంచం నలుమూల నుంచి వచ్చి చదువుకునేవారు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఇక శక్తి అయిపోయింది. ఆశ్రమాలకు వెళ్ళి ప్రతిమా జీవితాన్ని, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. అట్లా ఒక మేబీ ఫస్ట్ థింగ్ అలెగ్జాండర్ వచ్చాడు అనుకోండి. తర్వాత పూర్ణులు, శకులు వీళ్ళంతా వచ్చారు. ఇక మన ఈ దేశానికి పతనం మొదలైంది ఏంటంటే 6-7వ శతాబ్దం అరేబియా నుంచి పుష్కరులు రాక్షసంలో బయలుదేరారు. అక్కడి నుంచి వందల సంవత్సరాలు పోరాడుతూనే ఉంటాం. ఎవరికి తెలవదు. చరిత్ర తెలిసి చాలా మంది టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చర్లు కూడా అడుగుతారు. ఎవరు అడిగితే చిన్న చిన్న ప్రశ్నలు కూడా దేశం గురించి చెప్పారు. ఎన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేశాము. నిరంతరం రాత్రి పగలు యుద్ధం చేశాం. ఒక అయోధ్య రామ మందిరం కోసం 500 సంవత్సరాలు, ఎన్ని లక్షల మంది చనిపోయారు. 500 సంవత్సరాలు రాత్రి పగలు యుద్ధం చేశాం. ప్రపంచంలో ఏ జాతి కూడా 3 యుద్ధం చేయాల. ఈజిప్ట్ గ్రేట్ కంట్రీ, ఇండియాతో సమానమైన కంట్రీ ఒకప్పుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ఇండియాతో సమానమైనదో ఇంకా పెద్ద గొప్పదో. గ్రీకు ఇంతకంటే గొప్పదో. కానీ దే ఫాట్ ఫర్ ఓన్లీ 20-21 years. వాడు ఇరాన్, పర్షియా, దే ఫాట్ ఫర్ 17 years. మనం 2000 సంవత్సరాలు కనీసం. ఓకే, అదంతా మర్చిపోదాం. కనీసం మొహమ్మద్ బిన్ కాసిం వచ్చిన కాడి నుంచి 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో
అక్కడి నుంచి ఇప్పటికైతే 13-14 శతాబ్దాలు, వందల సంవత్సరాలు నిరంతరం రాత్రి పగళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నాం. మనం మాట్లాడుకునే అంత టైంలో ఈ దేశం కోసం ఎంతమంది తెచ్చుకోరు మీకు చెప్పదు. ఏమో ప్రతి నిమిషం ఈ దేశం కోసం తెచ్చుకోవాలి. మన ప్రశాంతంగా ఉన్నాయి కదా, కానీ ఇక్కడ కూడా రాబోతుంది ప్రమాదం. ఏ రోజునే సివిల్ వార్ రాబోతుంది, మేల్కోండి. చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాం. బంగ్లాదేశ్లో వాట్ హ్యాపెండ్, ఎలక్టెడ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ థ్రోన్ అవుట్. వాళ్ళ సైనికులు అమ్ముడుపోయారు, మా సైనికులు అమ్ముడుపోరా. ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. ఆ సైనికులు అమ్ముడుపోతే మోడీ గవర్నమెంట్ ఉండేది కాదు. అట్లా విదేశీ కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల కోట్లు ఈ దేశాన్ని పతనం చేయాలని. ఎందుకంటే వరల్డ్ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇండియా టుడే. లాస్ట్ 10 years ప్రపంచం ఇది చూస్తుంది భారతదేశం. వరల్డ్ ఈజ్ రూటెడ్ అస్ ఫర్ 2000 years. ఇక్కడంతా సంపద దోసుకెళ్ళిపోయారు. వచ్చిన వైడూర్యాలు అన్ని తగలబెట్టేశారు. మన జ్ఞాన సంపద అంతా సగము సంవత్సరాలు కూడా తగలబడింది. అదంతా కానీ మన మేధస్సు ఇంకా ఉంది. ఈ మేధస్సుని ఎవరు దొంగలిస్తారా? ఈ 60-70 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో పెరుగుకుంటా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు లాస్ట్ 5-10 yearsలో స్పీడ్ అందుకుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతో ముందు కంటే కూడా ఇప్పుడు అందరూ కూడా భారతదేశాన్ని ఎట్లా ఏ రకంగా నాశనం చేయాలి, లేకపోతే వీళ్ళు మళ్ళీ నెంబర్ 1 అవుతారు. ఇది 12, 15, 14 సంవత్సరాలు పోరాడి నాశనం అయిపోయిన తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 70 సంవత్సరాలే ఇది అప్వర్డ్ ట్రెండ్, గ్రాఫ్ అప్వర్డ్ ట్రెండ్ తీసుకుంటాం. డెఫినెట్లీ 100 years వారికి ఈ 2000 సంవత్సరాలు రూట్ చేసినా 100 సంవత్సరాల్లో పోయిందంతా సంపాదించుకోకపోతాం. ప్రొవైడెడ్ మనమంతా ఐకమత్యంగా ఉంటుంది. ఆ ఐకమత్యం సన్నగిలిన రోజున మీరు చరిత్ర తీసుకుంటే ఐకమత్యం ఎప్పుడైతే సన్నగిలిందో దేశ ద్రోహులు, ఇంటర్నల్ శత్రువుల వల్లనే మనం ఓడిపోయాం. మనకు వీరులు లేక ఓడిపోవాలి. విరాజు వీరులు కన్నా తల్లి ఎంతమంది కృషి అయ్యి ఎంతమంది చనిపోయారు దేశంలో. మన ఐకమత్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా ఈ తల్లి బిడ్డలు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మనమంతా ఒకటారు. ఇండియా ఇస్ వన్, నేషన్ ఇస్ ఫస్ట్. వీటి ఎందుకంటే పనిచేస్తే మనమంతా మళ్ళా ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం. అట్లాగే ఎస్పెషలీ నేను చాలాసార్లు ఎస్పెషల్లీ మనం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నేను ఒక మీటింగ్ ఎవరిని వచ్చాను కదండి. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాను. వాళ్ళు ఎయిర్ మార్షల్ లెవెల్స్ వచ్చారు. వాళ్ళందరూ చూడగానే నాకు ఎట్లా మధ్యలో వాట్సాప్లో ఒక గ్రూప్ ఏర్పడింది. అందులో నాగేశ్వరరావు గారితో ఉన్నారు. ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్లో నేను 108 lakhs ఇచ్చిన దాని మీద నాకు కొంచెం ప్రిపేర్ అయ్యేటప్పుడు నా పేరు కూడా దాంట్లో తెలిసి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళందరూ చూసినా నాకు అది అప్పుడు దాకా నేను పొట్టుకెళ్ళి అనుకుంటాను. అది నాతో పాటు 10th 11th చదువుకునే ఎయిర్పోర్ట్లో చేరినట్టు వాళ్ళంతా కూడా ఉదాహరణకి నాగేశ్వరరావు గారు మీరేం చదువుకున్నారనే తర్వాత చాలా వెరీ క్వాలిఫైడ్గా చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. ఇది 10th స్టూడెంట్ ఇవ్వాలి. అక్కడ చదువుకుని 17 సంవత్సరాలు అక్కడ పనిచేసి మళ్ళీ అక్కడ ఒక పెన్షన్ తీసుకుంటా, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన 2 పెన్షన్ ఆల్ ఎస్పెషలీ ఎయిర్మ్యాన్. ఐ డోంట్ నో నేవీ పర్లేదు, డిఫెన్స్ అప్రోచ్ ఆర్మీ పీపుల్ నాట్ అప్ అంత సెటిల్ అవ్వలేదు. కొంతమంది పడుతున్నారు. బట్ ఎయిర్ ఫోర్స్ ఎస్పెషలీ ఎయిర్ ఫోర్స్ పీపుల్ దే ఆల్ వెల్ సెటిల్. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవడో కూడా ఇంత బ్రహ్మాండంగా సెటిల్ అయినాడు లేరు. ఎందుకంటే చదువుకున్నారు, ఉపయోగిస్తున్నారు, అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో చేరడం అంటే అదృష్టమే. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకున్నారు, ఉపయోగించారు. 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. దేని గ్రాండ్ చిల్డ్రన్స్ ఆర్ వెల్ సెటిల్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ ఇన్ US అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆల్ అబ్రాడ్. సో కానీ ఒకటే బాధ. ఆ మీటింగ్ అరేంజ్ చేసిన కారణం ఏంటంటే ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు. ఏళ్ళతో ఆర్గనైజేషన్, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ కానీ బిల్డప్ చేస్తే వాళ్ళ RSS ప్రపంచంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు కనిపోతుంది. అంతకంటే బలమైన ఆర్గనైజేషన్, అంతకంటే మంచి ఆర్గనైజేషన్ మీరు ఎక్సర్సైజ్ యూ కెన్ బిల్డ్. కానీ ఎవరో ఇంకా ఇది అవుతున్నారు. అది నాకు బాధాకరంగా ఉంది. నీ చెయ్యి ఎట్లా ఉండాలి, నీ చెయ్యి ఎట్లా ఉంటుంది. ఇది గుర్తుపెట్టే మీరు రాంబాబు గారు కొంచెం వేరే ఇక్కడ రాంబాబు గారు ఇక్కడ ఆయన కృషి చేస్తున్నారు. అందరూ ఎవరేం చేయగలరు, మనంతా ఒకటి. ఇది ఆర్మీలో పనిచేయండి, ఎయిర్పోర్ట్లో పనిచేయడం, లేకపోతే ఎక్కడ పనిచేసినా సరే మనం తలుసుకుంటే
రాబోయే 10-20 ఇయర్స్లో ఈ భారతదేశాన్ని ఆర్ఎస్ఎస్ నడిపించడానికంటే ఇంకా బ్రహ్మాండంగా, ఎందుకంటే నాకు ఆర్ఎస్ఎస్లో అనుకో నాకు 50 ఏళ్ళు నిండిన తర్వాత ఆర్ఎస్ఎస్ పరిచయం అయింది. పరిచయం అవ్వగానే ఒక్కసారి నాకు అంతకుముందు సేవ చేయాలని ఉంది. ఇది జీడి నాయుడు గారు ఉపన్యాసం అయిన తర్వాత నేను కూడా నా బాధ్యతలు అయిన తర్వాత ఏదో సామాజిక కార్యక్రమం తీసుకున్నాను అనుకున్నా 27 వయసులో. కానీ అది మరుగున పడిపోయింది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ పరిచయం అయిందో సేవా కార్యక్రమాలు ఎట్లా చేయాలో నాకు అర్థమైంది. ఉధృతంగా చేశారు. ముందు ఆడపిల్లలకి ఆశ్రమం పెట్టాను. ఇది అనాథాశ్రమాలకి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. వాళ్ళు నా దగ్గరికి ఎట్లా వచ్చారంటే మా దగ్గర ఆడపిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు, వాళ్ళకి ఏదో చదువు చెప్పిస్తున్నాం. చిన్న రూములకి కిరాయి కొన్నాం. ఒక పుణ్యాత్తుడు ఒక 350 గజాలు ఇచ్చాడు. దాంట్లో 2 రూములు వేద్దాం అనుకున్నాం. మీరు ఏదైనా సహాయం చేస్తారా అంటే నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను నా పిల్లలు నాకు చూపించండి. నేను ఎవరు రాగానే డబ్బులు ఇవ్వను, కానీ నాకు వస్తే ఆవిడ అడగకుండా వెళ్ళారు కుక్కుతాను అడ్వాన్స్ ఇంకా అవుతాం. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇస్తాను. సో వెళ్ళి చూడగానే ఆ పిల్లలు చూడగానే నాకు వాళ్ళు ఒంటి మీద వాటి ఉత్సాహంతో తెచ్చారు పిల్లలు సేవ చేయాలి. కానీ ఎవరన్నా ఇది అడగడానికి మొహమాట పడుతున్నారు. నా దగ్గర కూడా అడ్డం వచ్చారు. ఇటుకలు అడిగారు, సిమెంట్ అడిగారు. ఇది చిన్న కోరికలు ఇవ్వడానికి వాళ్ళు మొహమాట పడుతున్నారు అడగడానికి. చూసి ఒక 1 కిలో గంటలు వాళ్ళకి ఎవరికి కావాల్సిన కొనిచ్చి ఇప్పుడే గవర్నమెంట్ పర్లేదు ఇంకా నెల 2 నెలలు ఆగింది. ఇంకా కొనాలి, ఇంకా ఆయన అమ్ముతాడే ఉన్నాడు చుట్టుపక్కల. ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ అంత బిజినెస్ లేదు, అమ్ముడు పోదా లేఅవుట్ వేసాడు అమ్ముడు పోదా. సో 1800 గజాలు కొన్నాం. నా శక్తి అంతా కూడా పెట్టాను. నా స్నేహితుల శక్తి పోల్ట్రీ అందరి దగ్గరికి వెళ్ళి చేద్దాం. ఎవరో కాదన్న ఎంత ఇవ్వమంటారు అంటే నన్ను అడుగుతారట, నీ హోదా తగ్గట్టు. నేను అడిగిన తెలుసా, నీ హోదా తగ్గట్టు అని చెప్తే వాళ్ళకి హోదా దానికి అందరూ ఇచ్చారు. 2 బిల్డింగ్ పెట్టాం. బ్రహ్మాండమైన కార్యకర్తలు బాగా ఉత్సాహంగా పనిచేసి మొదలు పెట్టారు సేవా భారతిలో. అట్లా పిల్లలు కూడా నెంబర్ చాలా మంది ఇచ్చారు. ఒక ఆయన అన్నాడు వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు ఏంటి 3 ఖర్చు ఎంతమంది పిల్లలు వస్తున్నారు. ఇంకో ఆయన అన్నాడు అది నేను భోజనం పెట్టే ఉందా ఎవరైనా పెడతారు. ఎట్లా అంటే నీ మనవడ పుట్టినరోజు అక్కడ చేసుకో, పుట్టినరోజు అక్కడ చేసుకో, ఆ రోజు ఖర్చు అంతా బరాజు. నీ పెళ్లి రోజు అక్కడ చేసుకో, ఆ రోజు బరాజు. 6 months 360 రోజులు బుక్ అయిపోయింది. ఇంకా జనం వచ్చాడు, మాకు లేదా ఛాన్స్ మేము కూడా సార్ నువ్వు బట్టలు కొనేవు, నువ్వు కరెంటు బిల్లు కట్టు, నువ్వు ఫీజులు కట్టు. ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ 5-6 కోట్ల రూపాయలు వాళ్ళకి సక్సెస్ పడింది. ఉత్తరాఖండ్లో బ్లడ్ వచ్చి వాడు 1 కోటి రూపాయలు డొనేషన్. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. నా ఓటర్లకి చాలా మంది ఉన్నారు, నేనే కాదు చాలా మంది ఉన్నారు. వెళ్ళి ఒక టైం స్పెండ్ చేయాలి. మనం మనవడు సెటిల్ అయినాక ఇంకా మనకి ఏముందనే పని, మన పిల్లలు సెటిల్ అయినాక మనకి పని లేదు. మన మనవడు పని చేసి మనం చేస్తే మన అబ్బాయి ఏం చేయాలి. మనం ఎంత పిల్లల కనుక ఇస్తే అంత వాళ్ళని నాశనం చేస్తున్నాం, వాళ్ళని సోమరులుగా తయారు చేస్తున్నాం. వాళ్ళకి పోరాటం నేర్పండి, సంపద వద్దు, పోరాటం నేర్పండి. పోరాటం అయితే వాళ్ళు సంపాదించండి. మా నాన్న నాకు అయితే ఆ స్థితి నేను ఇంత కష్టపడేవాడు కాదు. నేను 5 రూపాయలతో బయటకు వచ్చాను 18 ఏళ్ల వయసులో. అమ్మ 5-6 రూపాయలు 5 పైసలు పోగేసి ఎంత పాత కొట్లో మూట కట్టి రేపు కోరిక ఉండగా మరి 5 రూపాయలు సెలక్షన్ అవ్వకపోతే తిరిగి రావడానికి సరిపోతాయి లేవని. అమ్మ నేను సెలెక్ట్ అవ్వకపోతే ఇంకెవడు సెలెక్ట్ అవుతాడని వచ్చాను విజయవాడ సెలక్షన్ అయితే సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాను. సో ప్రతి ఒక్కడు ఎవరైతే లైఫ్లో సెటిల్ అయ్యారు కనీసం 1 పని. నేను నా 5 చెప్పాను కదా ఇందాక 5 రూపాయలతో వచ్చానంటే 50 ఏళ్ళు నిండే వరకు 500 ఎకరాలు సంపాదించాను. 500 ఎకరాల్లో ఆవిడికి మొదటే చెప్పాను. ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే 50 సంవత్సరాల తర్వాత నన్ను ఏం అడగబడతాను. 50 సంవత్సరాల వరకే నేను కుటుంబం పనిచేస్తాను. ఆ తర్వాత నీకు మినిమం గ్యారంటీ ఇచ్చి తర్వాత అంతా నేను పంచిపెట్టేస్తాను కూడా చెప్పాను. అప్పుడు పెళ్ళైన కొత్తలు సుమారుగా 30 ఏళ్ళ వయసు. నాకు 20 ఏళ్ళకి నేను ఎయిర్పోర్ట్ వచ్చి 9 years చేశాను. అంటే మై ఫస్ట్ రిటైర్మెంట్ వాజ్ 27 years. చాలామంది 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. మై సెకండ్ రిటైర్మెంట్ మళ్ళీ 27 ఏళ్ళు చేశాను. 54 ఏళ్ళకి సెకండ్ రిటైర్మెంట్. ఐ వెయిటింగ్ ఫర్ మై థర్డ్ రిటైర్మెంట్. ఇప్పుడు 80 ఇంకా 2 ఏళ్ళలో థర్డ్ రిటైర్మెంట్. ఆ రకంగా మా మిసెస్కి 1% ఇచ్చారు. 500 ఎకరాలు 5 ఎకరాలు 1%. మా అమ్మాయికి 2% ఇచ్చాను. 10 acres 2% అది. మిగిలిన 97% సమాజం కోసం ఖర్చు పెడుతున్నాం. చెప్పారు చాలా వరకు అయిపోయింది. ఎంత అయిపోయినాయంటే ఎకరాలు అయిపోయినాయి.
కానీ ఉండబోయే వాల్యూ బోర్డు పెరిగింది. నేను మనం 1000 రూపాయల ఎకరం ఇవాళ 10 కోట్లు. సో అవన్నీ అది పెరిగిన కొద్దీ నాకు ఇంకా ఆనందంగా ఉంది. సమాజానికి ఇంకా చేయడానికి నాకు అవకాశం. సో మనం ఎప్పుడైనా ఇస్తాంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇదే బాధ. వెళ్ళేటప్పుడు ఏం పెట్టాను, వచ్చేటప్పుడు ఏం పెట్టాలి, వెళ్ళేటప్పుడు చెబుతారు కదా అలెగ్జాండర్ బట్టి చేతుంటారు. అట్లా అందరూ బట్టి చేతుంటారు తప్ప మీరేమైనా చేస్తే అది 4 కాలం ఎల్లకాలం కాకపోయినా ఔరంగజేబు సామ్రాజ్యం లాంటిది కూడా పతనం అయిపోయినాయి. ఇది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశం ఆ సామ్రాజ్యం ఔరంగజేబు. ఆ దుర్మార్గుడి సామ్రాజ్యం ఎంత అందంగా, కానీ అది కూడా నామరూపాలు లేకుండా శివాజీ వచ్చి పునాదులుగా చేసి పారేసి ఒక సామాన్యుడు వచ్చి ముక్కలు చేసి పారేసాడు. ఆ శివాజీ నాటకాలు కళాకారులు మా దగ్గర ఒక టీం తయారైంది. ప్రజాబాద్ సంస్కార పార్టీ ఆర్ఎస్ఎస్లో వైనింగ్ ఆయన కళాకారులందరూ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. ఆయనకి నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. ఆయన ఒక టీం తయారు చేసాం. ఇప్పుడు వారానికి ఒకసాట ఒక నాటకం 60 మంది టీం వెళ్తారు. సో ఆయన చెప్పాను వారానికి వచ్చి 100 నాటకాలు ఏమని వెళ్తారు. ఈ ప్రతి నాటికి ₹150,000 నేను ఇస్తున్నాను. ఆ లోకల్ ఖర్చులన్నీ వాడు మరాస్తున్నాడు. అట్లా ఒక పిల్లల జాతీయ మోకాలని ఎదుగుతుంది. అట్లాగే శివాజీ విగ్రహాలు, కొంత శివాజీ విగ్రహాలు పెట్టిన అక్కడ శివాజీ మన సినిమా తర్వాత వెరైటీ చావా తర్వాత చావా వచ్చిన తర్వాత కొద్దిగా ఇంత మేలుకున్నారు. అట్లాగే కాశ్మీర్ పై ఏది వచ్చింది కొద్దిగా ఎంత మేలుకున్నారు. కాశ్మీరీ సమస్య రాకముందే నాకు తెలుసు ఇది రాబోతుంది, అక్కడి నుంచి కరివైపోతున్నారు అని నాకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే నా స్నేహితుడు ఒకతో నా కస్టమర్ కాశ్మీర్లో ఒకరోజు నా దగ్గర కూడా పిలుకునేవాడు. ఆయన వచ్చాడు, ఆయన పెట్టి ఆయనతో ఏదో మాట్లాడతాను. నేను ఏదో అడగాలి కొంచెం ఉపాధులు బట్టి నేను ముందుంటాను, నా పిల్లలు ఎంత ఉంటారు, మీరు ఆడడానికి కాకుండా లేదంటే వెళ్ళిపోతాను. వాళ్ళు అంతా ఒక ఎగిళ్ళ మీద నమ్మి ఆ ప్రభుత్వం లేదా ఏం కాదు అనవసరంగా భయపడుతున్నాం ఆయన అంతా గడపదాన్ని మళ్ళీ ఒకసారి చెప్పాడు. మీరు నేను చెప్పిన మాట వింటలేదు, మీరు అనుభవిస్తారు, నేను వెళ్ళిపోతాను. ఆయన వచ్చేసాడు, కొన వచ్చాడు, ఇవాళ 3,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు. ఆయన బంధువులు అంతా మొత్తం కాశ్మీర్ నుంచి తగ్గించాడు. అది ఇవాళ ఇది 30 ఏళ్ళ తర్వాత ఇవాళ కొద్దిమంది తెలుసు ఇది భారతదేశం పని. ఎప్పటికాడు మునిమాట గురించి తాపత్రయపడుతున్నాం, అది మానేసేయండి. కొడుకుకి 18 ఏళ్ళు వచ్చినట్టే లెటింగ్ దై వాడి సావాడు జామైనంతే 18 ఏళ్ళ వరకే మీకు పెంచండి. 10th హై స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బొమ్మనండి, డిఫెన్స్ బొమ్మనండి, అగ్నివీధులకి అవ్వమనండి. కాబట్టి అందరినీ మొత్తం దేశం వెళ్తాం. పిల్లలందరినీ సైన్యంలో పంపించండి. ఇవాళ ఎంత అద్భుతమైన జాబ్ అండి అగ్నివీర్, ఎంత గొప్ప అవకాశం. 4 ఏళ్ళు పనిచేస్తే ఎంత మీద 30,000 దాదాపు శాలరీ. నా శాలరీ 60 రూపాయలు. ఆ రోజు 40 రూపాయలు నా మొదటి శాలరీ. వచ్చేటప్పుడు నాకు 300 400 వచ్చినాయి. 9 ఏళ్ళకి 10,000 రావాలి నాకు. ఇప్పటికే ఇవాళ 30 లక్షలు ఇస్తున్నారు. 4 ఏళ్ళ తర్వాత పనిచేసి బయటకు వస్తే ఒక లోన్లు ఇస్తారండి. ఆ బ్యాంక్ చుట్టూ నేను మొదటిసార్లు 5,000 లోన్ ఇవ్వండి. ఇవాళ ఎన్ని అవకాశాలు ఉంటాయండి. పిల్లల్ని కాలేజీ పంపబాకండి. ఓన్లీ టాప్ 10 ఇన్ ద క్లాస్. ఇది 30 మంది 50 మంది ఉంటే టాప్ 10 5 గ్రేడ్ 50 మంది క్లాస్ రూమ్లు ఉంటే టాప్ 10 అంటే 5 మాత్రమే కాలేజీకి వెళ్ళి యోగ్యత ఉంది. వాళ్ళు ఆ ప్రతి వాళ్ళు కానీ కాలేజీకి వెళ్తే వాళ్ళు చెడిపోతారు, మీ కుటుంబం చెడిపోతుంది, దేశం చెడిపోతుంది. వాళ్ళకి ఏదో చేతివృత్తులు గోల్డ్ డిమాండ్. చేతివృత్తులకు ఎంత డిమాండ్ ఉందంటే ఏమైతే ఉన్నాడు 1,000-2,000 దొరుకుతున్నాడు రోజుకి. పెయింటర్, వాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, ప్లంబర్ 1,000-2,000 సంపాదించేవాడు హైదరాబాద్లో విజయవాడ సెంటర్లో గోల్డ్ మంది అన్నారు. వాడు గట్టిగా పనిచేస్తే భవాన్ కోడిస్తాడు నాకు పని. వాడు నన్ను బెదిరిస్తున్నాడు, నేను ఆయన బెదిరిస్తున్నా అని బతిమాలి పని చేసుకోవాలి. ఇది ఏమీ చదువులేనాడు, అసలు మన లెక్క చేయట్లా. కానీ చదువుకున్నాడు వచ్చి అయ్యా నాకు 10,000 రూపాయలు చేస్తాను. ఇంజనీర్లు వచ్చి నేను కన్స్ట్రక్షన్ కూడా 1 సంవత్సరం చేశాను. 1 సంవత్సరం చేసి నేను వదిలేశాను. అది కాంటి వదిలేసాను. ఈ లంచాలు నేను ఇవ్వలేను, ఈ మోసం నేను చేయలేనని చెప్పి వదిలేస్తే నా మేనల్లుడు తీసుకుని ఇవాళ 500 కోట్లు సంపాదించాడు. నేను వదిలేసే నేను ఉద్యోగం నేను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి. అక్కడ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు పిల్లలు వచ్చేవారు ఇంజనీరింగ్ చేసి ఇది 30 అన్నాడు. ఆ ఇంజనీరింగ్ చేసి పిల్లలు వచ్చి
2000 3000 అయ్యా నాకు షెల్టర్ నీ మెట్ల కింద ఒక రూమ్ ఇవ్వు అని పెట్టేవాడు. అందులో ఇస్తే దాంతో బతుకుతారు. ఇది పరిస్థితి. 2-3% పీపుల్ వల్ల ఈ ఆంగ్ల భాష వ్యామోహంతో ఈ దేశం సర్వనాశనం అవుతున్నది. మేమంతా తెలుగులో చదువుకున్నాడు, మనంతా తెలుగులో చదువుకున్నాడు. మా ఊళ్ళో అమెరికా వెళ్ళాడు. 1948కే తెలుగు చదువుకున్నా అమెరికా వెళ్ళారు. 100 ఫ్యామిలీలు తెలుగు చదువుకున్నాడు కూడా అమెరికాలో ఉన్నారు. ఈ వ్యామోహం అటు ఇటుగా చేస్తారు, సర్వనాశనం అయిపోతారు. నేను చాలా టైం తీసుకున్నాను అనుకుంటాను. నాకేమో లేదు, గంటల తరబడి వాళ్ళ దగ్గర ఎన్ని మీద షేర్ చేసుకోవాల్సింది ఎన్ని ఉన్నాయో, ఎన్ని చాప్టర్స్ అండ్ చాప్టర్స్. కానీ అంత టైం మళ్ళీ కలుగుతాం. ప్రత్యేకంగా సార్గా జీకేరావు గారి ధన్యవాదాలు చెప్తాం. ఎస్పెషల్లీ వారు మాట్లాడమే కాదు, వారి సందేశాలు చాలా మంది పెట్టారు. వారి ఎప్పుడు సందేశం నా వరకు పలకరించి ఆ వాడిన పదజాలం ఇది సామాన్యంగా చేసుకోవాలి. ఇక్కడ అట్లాగే ఇక్కడ మాట్లాడిన దానికంటే ఆయన రాసిన సందేశం చాలా అద్భుతమైన చాలా మంది పెట్టారు సందేశాలు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన సంపూర్ణ సమయం ఎక్కువ మంచి పరిస్థితులు, దేశ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నీ చెప్పారు. మళ్ళీ వచ్చే నెల చివరికి ఈ సైనికుడు అన్నాను, అలాగే సెలవుతుంది పర్సన్ కూడా ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ మనం ఈ కార్యక్రమం ముగించే లోపు మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. ఆయన నిర్దేశించారు, కనపడుతున్నారు. నిజాలు మాట్లాడితే క్లోజ్ చేసేద్దాం. సైనికులకు ఒక చిన్న వినపం ఏంటంటే, మీ వాయిస్ కూడా శాసనసభలో పెట్టడానికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కాదు, మీరు ఓటు వేయడానికి కాదు, మీరు ఏడుస్తున్న స్థాయికి ఆలోచిస్తుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నటువంటి ఇక్కడ 3 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. నంబర్ 1 ఆర్మీ, నంబర్ 2 మనకి స్పోర్ట్స్ అకాడమీ, నంబర్ 3 పోస్టల్ డిపార్ట్మెంట్. 3 ముప్పేటలుగా ముప్పిరిగా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి సమావేశంలో ఆర్మీ అనేటటువంటిది మనకి ఇప్పుడు నేను 3 నిమిషాలు మాట్లాడతాను. ఆర్మీకి నేను అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా సంతోషపడేటటువంటి అంశం ఏంటంటే ఆర్మీ గురించి. మనం ఈరోజు సంతోషంగా చల్లగా ఉంటున్నామంటే ఆర్మీ చాలా ముఖ్యమైనటువంటి కారణం. 10 ఏళ్ల క్రితం ఒకసారి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను పాల్గొన్నప్పుడు అక్కడ మైసూరు నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఇచ్చారు. ఆయన వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మిలిటరీకి ఆహారాన్ని సప్లై చేయటం. మిలిటరీకి ఆహారం సప్లై చేయటం ఏంటనేటటువంటిది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. మరి కుర్రాము అప్పుడు ఆ రోజుల్లో. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కడ ఇందాక మనకు ప్రసాద్ గారు చెప్పారు, ఎక్కడ ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అప్పటికప్పుడు కడుపు నింపుకునేటటువంటి ఆహారం తయారు కావాలి. కాస్త వేడి నీళ్ళు ఎక్కడైనా కానీ కొద్దిగా ఒక అగ్గిపుల్ల కలిగించి 4 పుల్లల మీద వేడి నీళ్ళు కాస్తుంది. దాంట్లో వాళ్ళ దగ్గర ఉండేటువంటి పదార్థాన్ని వేస్తే అది ఆహారంగా తయారవుతుంది. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి సంస్థ మైసూరులో ఉంది. ఇప్పటికీ అది రన్ అవుతూనే ఉంది. కేవలం మిలిటరీకి మాత్రమే సప్లై చేస్తుంది ఆహారం. అది అందుచేత వాళ్ళు దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజు చాలా అద్భుతం అనిపించింది. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఇప్పుడు వచ్చినాయి, కానీ వాటికి 30 ఏళ్ల క్రితం అంటే కొత్త భారత్ అది. అటువంటి అద్భుతమైనటువంటిది మిలిటరీ. మిలిటరీ ఈరోజు మనకి సహాయం చేస్తుందంటే మనం నిజానికి మనం చల్లగా ఉంటున్నామంటే కేవలం మిలిటరీ ఒకటే కారణం. అయితే దీని తర్వాత వచ్చినటువంటిది మట్టిలో మాణిక్యాలని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందించడానికి ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే స్పోర్ట్స్ లో ఉండేటటువంటి వాళ్ళని మట్టిలో మాణిక్యాలను తయారు చేసి వాటిని ప్రపంచానికి అందిస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టల్ని మీరు ఇనుమడింపజేస్తున్నారు. మిలిటరీ ఏ విధంగా అయితే మన దేశాన్ని కాపాడుతూ ఉందో మన దేశ ప్రతిష్టను కూడాను స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు మాత్రమే జరుగుతుంది. వాళ్ళకి తినడానికి కూడా సరైనటువంటి ఫుడ్ లేక ఎక్సర్సైజ్ చేసుకున్న అనంతరం కేవలం ఇంట్లో ఉండేటటువంటి అంత అన్నం తినేస్తే వాళ్ళకి శక్తి రాక వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి. నేను జపాన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ నేను గమనించింది కూడా ఏంటంటే, స్పోర్ట్స్ చేసేటటువంటి పిల్లలందరినీ కూడాను వాళ్ళు ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాళ్ళు అసలు ఈ అకాడమీ మనకైతే అకాడమీ ఒకటి
వచ్చింది వారు చెప్తున్నటువంటి దీనికి. అటువంటి మదానీయులు ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ గవర్నమెంట్ చేస్తుంది ఆ పని ఏ కొద్దిగా ఉన్నటువంటి దానికైనా సరే. నంబర్ 3, ఈరోజు మనం చేస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్. పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటంత సేవ ఇంకా ఎవరిని మనం వర్ణించలేము. ఇప్పుడు కొద్దిగా పోస్టల్ డిపార్ట్మెంట్ వెనకబడింది అనేటటువంటి మాట అక్కడక్కడ వినిపిస్తున్నా కానీ నిజానికి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో వచ్చిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించబోతుంది. మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఈ సందర్భంగా మీకు మీ మీద ఈ అద్భుతమైనటువంటి కవర్ రిలీజ్ చేయించడం అనేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాను. స్పోర్ట్స్ అకాడమీ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నాను. మిలిటరీగా మీరు ఉన్నందుకు దేశ రుణం తీర్చుకోవడానికి ఇటువంటి మంచి పని చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ఒక్కసారి భారత్ మాతకి అనుకుని బయలుదేరి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.